హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ వెస్ట్ ఫేసింగ్తో ఉన్న బ్రాండ్ న్యూ G+1 హౌస్ సేల్కి అవైలబుల్ ఉంది. ఈ ఇంటి లొకేషన్ నాగార్జున సాగర్ హైవే నుంచి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. 25 ఫీట్ కాలనీ రోడ్తో వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఈ ఇల్లు రోడ్ సైడ్ 23 ఫీట్, లెంత్ 50 ఫీట్, టోటల్గా 128 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేయబడిన ఈ G+1 హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఏరియా, లెందీ పార్కింగ్ ఏరియా అండ్ 1 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHKతో ఉన్న ఈ ఇల్లు. పార్కింగ్ అయితే మీరు చూస్తున్నారు, చాలా లెందీ పార్కింగ్. సెడాన్ లాంటి కార్స్ 2 కార్స్ పార్క్ చేసుకునేంత లెందీ కార్ పార్కింగ్ అండ్ బిగిన్ సైజ్ కార్స్ కూడా 2 కార్స్ పార్క్ చేసుకోగా కూడా మీకు బైక్ పార్కింగ్కి స్పేస్ అయితే ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న నార్త్ ఫేసింగ్ 1 BHK మెయిన్ డోర్ ఎంట్రన్స్, బెస్ట్ క్వాలిటీ టేక్వుడ్ మెయిన్ డోర్ ఎంట్రన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మెయిన్ డోర్ నుంచి లెఫ్ట్ సైడ్ మీరు ఇప్పుడు చూస్తుంది కిచెన్. అండ్ కిచెన్లో మీరు ఇప్పుడు చూస్తున్నట్టు నార్త్ సైడ్ విండో ప్రివిలేజ్ అండ్ సౌత్ సైడ్ డోర్ ప్రివిలేజ్ ఉండడం వల్ల కిచెన్లో వెంటిలేషన్, విండ్కి ప్రాబ్లం లేదు. అండ్ ఉన్న చిన్న కిచెన్లోనే షెల్ఫ్స్ ఉండడం వల్ల కూడా, అడిక్వేట్ షెల్ఫ్స్ ఉండడం వల్ల మంచి స్పేస్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సౌత్ సైడ్ ఉన్న కిచెన్ నుంచి సౌత్ సైడ్ ఉన్న డోర్ నుంచి కాంపౌండ్ వాల్కి ఇంటికి మధ్యలో ఒక 1 ఫీట్ గ్యాప్ ఉండడం, అదంతా కూడా మంచి వాస్తు ప్రకారమే ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది హాల్ కూడా టీవీ యూనిట్కి, సీటింగ్ ఏరియాకి అడిక్వేట్ స్పేస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సౌత్ సైడ్ ఒక విండో ప్రివిలేజ్ అదంతా కూడా. సో వెంటిలేషన్ అయితే ఇటు సౌత్ సైడ్ నుంచి విండో నుంచి వచ్చే వెంటిలేషన్ అండ్ మీకు పార్కింగ్ కూడా స్పేషియస్ పార్కింగ్ ఉంది కాబట్టి మీకు నార్త్ సైడ్ ఉండే స్పేస్ అదంతా కూడా, దానివల్ల కూడా మీకు హాల్కి వెంటిలేషన్ కూడా సూపర్బ్ అని చెప్పొచ్చు. అండ్ కామన్ వాష్రూమ్, ఇదైతే హాల్కి అటాచ్డ్ ఉన్న వాష్రూమ్ అయితే మీరు చూడొచ్చు. అండ్ అది కూడా డైమెన్షన్స్ అయితే స్పేషియస్ డైమెన్షన్స్, అంటే ఉన్నంతలో స్పేషియస్ డైమెన్షన్స్ అయితే మీరు చూడొచ్చు. అండ్ వెస్ట్ సైడ్ ఉన్న, ఇప్పుడు మీరు చూస్తుంది వెస్ట్ సైడ్ ఉన్న బెడ్రూమ్లో కూడా 2 విండో ప్రివిలేజ్ రావడం కూడా, దీనివల్ల కూడా మీకు అంటే ప్రతి రూమ్కి, అంటే కిచెన్లో, హాల్ అండ్ బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్కి ప్రాబ్లం లేనటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK అయితే ఇప్పుడు మీరు చూశారు. అండ్ ఇది 1 గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పార్కింగ్ ఏరియా అండ్ 1 BHK డీటెయిల్స్. అండ్ ఇప్పుడు మీరు పార్కింగ్ ఏరియాలో చూస్తున్నారు కదా, సంప్ కింద ఏదైతే మీరు వాటర్కి సంబంధించిన సంప్, అదంతా కూడా ఇది కూడా స్పేస్ కూడా కింద డెప్త్ కూడా మంచి డెప్తే ఉంది. ఇక వాటర్ ఫెసిలిటీ విషయానికి వస్తే బోర్ వాటర్తో పాటు కృష్ణా వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కూడా ఇంటికి ఉంది. అండ్ స్టేర్స్ కింద, గ్రౌండ్ ఫ్లోర్లో స్టేర్స్ కింద ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఈస్ట్ సైడ్ ఉన్న స్టేర్స్ అండ్ వెంటిలేషన్ అదంతా కూడా చూస్తున్నారు కదా. అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్, మెయిన్ డోర్ ఎంట్రన్స్, ఈస్ట్ సైడ్ ఉన్న మెయిన్ డోర్ ఎంట్రన్స్ మీరు చూడొచ్చు. సో టోటల్గా ఈ ఇల్లు బిల్టప్ ఏరియా వచ్చేసి 2300 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. అండ్ గ్రౌండ్, అంటే నేను చెప్పేది గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అంతా కలిపి 2300 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియాతో ఉన్న ఈ ఇల్లు ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు మీరు చూస్తుంది ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్తో ఉన్న ఫస్ట్ ఫ్లోరు. సో మెయిన్ డోర్ ఈస్ట్ సైడ్ ఉన్న ఈ ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ డోర్ ఎంట్రన్స్ కూడా టేక్వుడ్, బెస్ట్ క్వాలిటీ టేక్వుడ్ మెయిన్ డోర్ ఎంట్రన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కారిడార్ కూడా చూసారు కదా, కారిడార్ కూడా సో మంచి స్పేషియస్ కారిడారే, ఆల్మోస్ట్ 6 to 7 ఫీట్తో ఉన్న కారిడార్. అండ్ ఎల్ షేప్ హాల్తో లెందీ హాల్ అయితే మీరు చూడొచ్చు. సో పిఓపి కూడా చాలా నీట్ పిఓపి అండ్ డీసెంట్ పిఓపి. అంటే హాల్ దగ్గర నుంచి బెడ్రూమ్స్, గ్రౌండ్ ఫ్లోర్లో కూడా పిఓపి కానీ టైల్స్ కానీ అదంతా కూడా క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఫ్లోరింగ్లో యూజ్ చేసిన టైల్స్ దగ్గర నుంచి వాష్రూమ్లో యూజ్ చేసిన టైల్స్ అండ్ పూజ గదిలో యూజ్ చేసిన టైల్స్ అవన్నీ కూడా వాల్ పెయింట్ కలర్ టెక్స్చర్ తగ్గట్టుగా ఇల్లు చూడడానికి చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది పూజ గది, ఆ పూజ గది పక్కనే ఉన్న కిచెన్. సో కిచెన్లో కూడా మీకు సౌత్ సైడ్ నుంచి ఒక విండో ప్రివిలేజ్ ఇవ్వడం వల్ల వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అండ్ షెల్ఫ్స్తో కూడా అడిక్వేట్ స్పేస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే షెల్ఫ్స్ ఉన్నాయో సో అదే
స్పేస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కిచెన్ ప్లాట్ఫామ్ కూడా సో సరిపోనుగా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మీకు డైనింగ్ ఏరియా పక్క నుంచి ఏదైతే డోర్ ప్రివిలేజ్ నుంచి ఉన్న ఆ యుటిలిటీ ఏరియా కూడా మీకు 3/7 3/6 టు 3/7 ఆ విడ్త్ అయితే ఉంటుంది. సో అంటే బాల్కనీ కమ్ యుటిలిటీ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది డైనింగ్ ఏరియా నుంచి సౌత్ సైడ్ ఒక విండోతో పాటు డోర్ ప్రివిలేజ్ అయితే ఉంది. సో దట్ అక్కడ నుంచి మీకు వెంటిలేషన్ సూపర్బ్ అని చెప్పొచ్చు. సో ఇంకా హాల్లో కూడా మళ్ళీ నార్త్ సైడ్లో ఉన్న ఒక విండో నుంచి విండో కూడా ఉండడం వల్ల మీకు వెంటిలేషన్ అయితే ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు హాల్కి అటాచ్డ్ ఉన్న కామన్ వాష్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే మీరు చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ మీకు వెస్ట్ సైడ్ ఒక విండో ప్రివిలేజ్ అండ్ ఆల్సో సౌత్ సైడ్ ఒక విండో ప్రివిలేజ్ రావడం వల్ల కూడా ఈ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి మీకు వెంటిలేషన్ అండ్ షెల్ఫ్స్ కూడా అడిక్వేట్ షెల్ఫ్స్ అండ్ వాష్రూమ్ కూడా మీకు ఆల్మోస్ట్ 3/5 సైజ్లో ఉండే వాష్రూమ్ కూడా మీరు చూడొచ్చు. అండ్ పిఓపి కూడా చెప్పాను కదా స్టార్టింగ్లో, ప్రతి బెడ్రూమ్స్ కానీ హాల్ అదంతా కూడా మీకు పిఓపి తోటి రెడీగా ఉంది. అండ్ కాకపోతే కొంత పెండింగ్ వర్క్ ఉంది. అఫ్కోర్స్ వాష్రూమ్లో కానీ కిచెన్లో కానీ కొంత పెండింగ్ వర్క్ ఉంది. బట్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది వర్క్ ఈస్ డన్. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ కామన్ వాష్రూమ్, హాల్కి అటాచ్డ్ కామన్ వాష్రూమ్. సో చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే లేదు. సో మీకు ఇంకోటి ఏంటంటే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి అడ్వాంటేజ్ వెస్ట్ సైడ్ ఒక డోర్ ప్రివిలేజ్ నుంచి మీకు ఒక చిన్న కారిడార్ లాంటిది అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చిల్డ్రన్ బెడ్రూమ్కి మళ్ళీ సేమ్ ఏదైతే హాల్కి వచ్చిన నార్త్ సైడ్ విండో లాగానే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా నార్త్ సైడ్ ఒక విండో ప్రివిలేజ్ అండ్ ఆల్సో వెస్ట్ సైడ్ ఒక డోర్ ప్రివిలేజ్, అంటే బాల్కనీ, చిన్న బాల్కనీ కోసం ఒక డోర్ ప్రివిలేజ్ అయితే చూడవచ్చు. అండ్ ఈ ఏరియా కూడా, ఈ కాలనీ ఏరియా అంతా కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్, వెల్ డెవలప్డ్ ఏరియా అని కూడా చెప్పొచ్చు. అండ్ ఈ హౌస్ లొకాలిటీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే స్కూల్స్ కానీ, కాలేజెస్, సూపర్ మార్కెట్స్ అవన్నీ కూడా అండ్ టెంపుల్స్ అంతా కూడా యాక్సెసిబిలిటీ ఉన్న ఒక మంచి లొకాలిటీలో అయితే ఈ ఏరియా ఉంది. అండ్ పీస్ఫుల్ లొకాలిటీ కూడా. సో ఇవి ఈ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్. వెస్ట్ ఫేసింగ్తో ఉన్న బ్రాండ్ న్యూ G+1 గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 2 BHKతో ఉన్న ఈ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్. సో ఈ ఇంటికి బిల్డర్ కోట్ చేసే ప్రైస్, ఎక్స్పెక్టెడ్ ప్రైస్ 1,15 lakhs. నెగోషియేషన్ కోసం డైరెక్ట్లీ కాల్ మీ ఆన్ 9440159446. Thanks for watching this video. Thank you.